Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called JavaScript if-else statements with examples. JavaScript లో JavaScript basically గా can be used as scripting language అని మనం చెప్పుకున్నాము, which also includes the programming language features. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ లైక్ డెసిషన్ మేకింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా జావా స్క్రిప్ట్ లో మనం యూస్ చేసుకోవచ్చండి. అయితే జావా స్క్రిప్ట్ లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా వాడతామో జావా స్క్రిప్ట్ లో కూడా అలాగే వాడతాము. సో అలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని జావా స్క్రిప్ట్ లో ఏ విధంగా యూస్ చేస్తామన్నది విత్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ టు మేక్ డెసిషన్స్ ఇన్ అ ప్రోగ్రామ్. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని మనం ఇంకొక రకంగా ఎలా అనొచ్చు అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనం చెప్తాము. ఎందుకంటే త్రూ కండిషన్స్ వీఆర్ గోయింగ్ టు మెజర్ దీస్ పర్టికులర్ సిచ్యువేషన్స్. సో అందుకని జావా స్క్రిప్ట్ కండిషనల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. సో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ కండిషనల్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ లో మోస్ట్ గా మనం యూజ్ చేసేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అది ఏ విధంగా యూజ్ చేస్తాం అన్న విషయాలు ఇక్కడ చూడండి. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ a block of code based on a condition. If the condition is true, one block runs, otherwise another block runs. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఒకవేళ ఆ కండిషన్ కానీ ట్రూ అయితే ఒక బ్లాక్ లో పెట్టిన కోడ్ వర్క్ అవ్వాలి. ఒకవేళ ఆ కోడ్ కాకపోతే ఇంకొక బ్లాక్ లో కోడ్ వర్క్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఎల్స్. సో ఇఫ్ అయితే ఒక బ్లాక్ వర్క్ అవుట్ అవ్వాలి, అది అవ్వకపోతే ఇంకో బ్లాక్ వర్క్ అవ్వాలి. సో ఆ అవ్వడం అవ్వకపోవడం అనేది మనం తీసుకున్న కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అయి ఉంటుంది. సో అయితే టైప్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే జావాలో కండిషనల్ స్టేట్మెంట్స్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ థింగ్. సో అంటే ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, ట్రూ కాకపోతే ఇంకే అవుట్పుట్ రాదు. బికాస్ వీ కెనాట్ సిగ్నిఫై ఎనీథింగ్. అంటే ట్రూ కానప్పుడు ఏం జరగదని మనం ఆర్ కండిషన్ రాయలేదు, సో అందుకు రాదు. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 18, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, డాక్యుమెంట్ డాట్ రైట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇప్పుడు ఏజ్ అనేదాన్ని 16 తీసుకున్నాం. ఏజ్ అనేది 18 కన్నా మనకి పెద్దది అయితే అప్పుడు ఎలిజిబుల్ టు ఓట్ అన్నారు. సారీ 16 అనేస్తున్నాను. సో ఏజ్ అనేది 18 కన్నా పెద్దది అయితే ఎలిజిబుల్ టు ఓట్ అన్నారు. ఒకవేళ కాకపోతే ఏం చేయాలో మనం ఈ స్టేట్మెంట్ లో సిగ్నిఫై చేయలేదు. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇఫ్ కండిషన్ ట్రూ ద కోడ్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, ఇఫ్ ఫాల్స్ నథింగ్ హ్యాపెన్స్. అది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ చెప్పే విషయం. నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే అనదర్ బ్లాక్ లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్, లెట్ నంబర్ ఈక్వల్స్ టు 10. అంటే నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, దాని వాల్యూ 10. ఇఫ్ నంబర్ %2 ఈక్వల్ టు 0 అయితే అదొక ఈవెన్ నెంబర్. అంటే ఒక నెంబర్ ని డివైడ్ చేస్తే m/0 వస్తే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అన్నారు. ఒకవేళ కాకపోతే ఆడ్ నెంబర్ అని చెప్పారు. సో ఇక్కడ మనం 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఒక నెంబర్ ని డివైడ్ చేస్తున్నాం, అది 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అంటున్నాం, 0 రాకపోతే ఆడ్ నెంబర్ అంటున్నాం. సో 2 కండిషన్స్ చెక్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇఫ్ ఎల్స్ లాడర్. సో ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఇలాంటివి మనం చెక్ చేయాల్సిన పాసిబిలిటీ ఉంటే మోర్ దాన్ 2 కండిషన్స్ వీ యూజ్ దీస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అది ఎలా అంటే చూడండి, లెట్ మార్క్స్ ఈక్వల్ 75. మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 90 అయితే గ్రేడ్ ఏ అని చూడాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 75 అయితే గ్రేడ్ బి, అవి కాకపోతే గ్రేడ్ సి. సో ఇలాగ మనం మల్టిపుల్ కండిషన్స్ రాసేటప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని రాస్తాము. సో ఇక్కడ మనం ఏం వాడాము, ఇఫ్ రాసాం, ఎల్స్ రాసాం, మళ్ళీ ఎల్స్ రాసాం, ఎల్స్ ఇఫ్ ఇలా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఇది కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో చూడండి, లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 20, లెట్ హ్యాజ్ ఐడి ఈక్వల్స్ టు ట్రూ. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, ఇఫ్ హ్యాజ్ ఐడి డాక్యుమెంట్ డాట్ రైట్
allowed to enter. అంటే ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండి వాళ్ళ దగ్గర ఐడి అనేది ఉంటే వాళ్ళు అలో చేయాలి టెస్ట్ రాయడానికి, దేనికో సమ్వాట్ కండిషన్. సో అలా నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దట్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇంపార్టెన్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ యూజ్ చేయడానికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాము అండ్ ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు ఇది యూజ్ చేసి, విచ్ మేక్స్ ద ప్రోగ్రామ్ డైనమిక్, యూజెస్ ఇన్ వ్యాలిడేషన్ అండ్ లాజిక్ బిల్డింగ్. అంటే వ్యాలిడేషన్ ఇన్ ద సెన్స్ ట్రూ ఆర్ ఫాల్సా అన్న విషయాన్ని డిసైడ్ చేయగలదు, ఎందుకంటే కండిషనల్ స్టేట్మెంట్స్ కాబట్టి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. జావా స్క్రిప్ట్ మీరు చూసినట్టయితే టోటల్ గా మనకి స్క్రిప్ట్ అమ్మ. సో స్క్రిప్ట్ లెట్ మార్క్స్ ఈక్వల్స్ టు 82 అండ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి క్యాల్కులేషన్. సో అది మనకి ఏ గ్రేడ్ రావాలి అన్న విషయాలు మనం ఇచ్చిన మార్క్స్ ప్రకారంగా మనకు అక్కడ కనిపిస్తాయి. సో ఈ అవుట్పుట్ అనేది మనకి గ్రేడ్ బి అని మనకు రావాలి. ఆ గ్రేడ్ బి అనే అవుట్పుట్ వచ్చేలా మనం అప్పుడు కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎస్ వీఆర్ రన్నింగ్ దిస్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు టెక్స్ట్. సో టెక్స్ట్ ఓపెన్ చేసి మనం ఈ కోడ్ ని రన్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు న్యూ. So I'm saving this first. So save as intro.html save as already existed. Okay. So scr.html anything మనం ఏదైనా యూజ్ చేసి దీన్ని సేవ్ చేయొచ్చు. సో చూద్దాం. సో మినిమైజర్ తీసుకొని సో చూడండి HTML తీసుకున్నాను. HTML అండ్ దెన్ హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్ చేసాం. దాంట్లో టైటిల్ ఉంటుంది అండ్ ఓపెనింగ్ బాడీ ఓపెన్. సో ఇక్కడ బాడీ క్లోజ్, HTML క్లోజ్. సో ఇలా నేను తీసుకున్నాను. సో మార్క్స్ అనేవి నాకు 82 ఈక్వల్స్ టు ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 90 అయితే గ్రేడ్ ఏ రావాలి. మార్క్స్ 90 కన్నా చిన్నవి, 75 కన్నా పెద్దవి అయితే గ్రేడ్ బి రావాలి. మార్క్స్ అనేవి 50 కన్నా పెద్దవి, 75 కన్నా చిన్నవి అయితే గ్రేడ్ సి రావాలి. అవేవి కాకపోతే ఫెయిల్ అని రావాలి. ఇవి కదా నెస్టెడ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొస్తాయో. we have this folder and scr.html. సో చూడండి నాకు వచ్చిన ఆప్షన్ ఐ హ్యావ్ గ్రేడ్ బి. సో గ్రేడ్ బినే కదా మనకి రావాల్సిన ఆప్షన్. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ ద HTML డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసి చూద్దాం కండిషన్ ని. ఎగ్జాంపుల్ ఈ 82 అన్న దానికన్నా నేను 40 అని ఇస్తున్నాను. 40 అంటే ఏం రావాలి? ఐ షుడ్ గాట్ ఫెయిల్. ఎందుకంటే 40 అనేది ఏ కండిషన్స్ కి మ్యాప్ అవ్వదు. గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 50 కాదు, ఉన్నది ఫెయిల్ ఒకటే. సో ఫెయిల్ అనే ఆప్షన్ మనకు రావాలి. సో ఐఎమ్ రన్నింగ్ దిస్ అగైన్. సో చూడండి ఫెయిల్. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రన్ if else statements and conditional statements in JavaScript. Thank you.